లో తిరుగుబాటు పర్వంతో పార్టీ పగ్గాలు మారి చంద్రబాబు శకం మొదలైంది. పోనీ అప్పుడైనా తెలుగుదేశం పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగిందా అంటే లేదనే చెప్పాలి. చంద్రబాబు పెట్టుకున్న సొంత కుంపటిని రాజేసుకోవడానికి మళ్లీ బీజేపీ చెయ్యేందుకునే ముందుకెళ్లలేదా? 2004లో అధికారాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆవేశంగా ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఆ బీజేపీతో కలవడం ఒక చారిత్రాత్మక తప్పుదం అంటూ లెంపలేసుకున్నారు చంద్రబాబు. పోనీ ఆ తర్వాత మాత్రం ఏం చేశారు? 2009లో వైఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఒకవైపు తెరాసను ఇంకోవైపు కామ్రేడ్లను కూర్చోబెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. వ్రతం చెడ్డ, ఫలితం మాత్రం దక్కలేదు. అది వేరే విషయం. 2014లో మళ్లీ పొత్తుల స్ట్రాటజీకే జై కొట్టారు చంద్రబాబు. బీజేపీని జనసేనను చెరోవైపు ఆసరాగా చేసుకుని కొత్త ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి అన్న ఖ్యాతినైతే దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ రెన్యూల్ కోసం జనం దగ్గరకొచ్చి నిలబడ్డారు. కానీ ఒంటరిగా మాత్రం కాదు. 2014లో తోడుగా ఉండి ముఖ్యమంత్రి కుర్చీ దాకా నడిపించిన మోదీ, పవన్లిద్దరూ ఇప్పుడు తనతో లేరు. అంత మాత్రం చేత నేను ఒంటరిని కాను అంటూ మళ్లీ పొత్తుపాటే అందుకోవడం చంద్రబాబుకే చెల్లిందా? 36 సంవత్సరాల పాటు ఏ పార్టీనైతే మట్టి కరిపించాలని మిగతా అన్ని పార్టీలతో చేతులు కలిపారో సరిగ్గా ఇప్పుడు అదే పార్టీ పంచన చేరి తలదాచుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందంటూ ఇంకో వైపు నుంచి శాపనార్థాలు కూడా. పొత్తులు పెట్టుకోవడానికి అవసరాలే తప్ప ఆచారాలు, సంప్రదాయాలు ఎప్పుడున్నాయి గనక ఎప్పుడు అవసరాలే ప్రాతిపదికలు. ఇప్పుడు కూడా సరిగ్గా అటువంటి అత్యవసరమే వచ్చి పడిందా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం ఒక చారిత్రక అవసరం. ఇది చంద్రబాబు సమర్థన. కనీసం 4-5 ఎమ్మెల్యే కుర్చీలైనా ఎక్స్ట్రాగా దక్కుతాయన్నది బాబు అంచనా. అయితే ఈ ఆశలు అడియాసల నడుమ పదే పదే జరిగిపోతున్న చారిత్రక తప్పిదం మాటేంటన్న ధ్యాసలెక్కడా? ఇక పొత్తుల్లేని అచ్చమైన పోరాటం పూర్తిగా తనదేనంటూ పబ్లిక్ గా తొడగొట్టేశారు ప్రతిపక్ష నేత జగన్. సింహం సింగిల్ గానే వస్తుందంటున్న జగన్ కి చంద్రబాబే దీటైన సమాధానం ఇవ్వదలుచుకుంటే కనుక ఆయన కూడా సింగిల్ గానే రావాలన్నది తమ్ముళ్ల అభీష్టం. కనీసం ఏపీలోనైనా కాంగ్రెస్ పార్టీని ముట్టుకోకుండా వైసీపీతో ముఖాముఖి తలపడాలన్నది బాబు కేబినెట్ నుంచి వినిపిస్తున్న రీసౌండ్స్. కాంగ్రెస్ తో కనుక పొత్తు పెట్టుకుంటే గొంతు కోసుకుని చచ్చిపోతానన్న డిప్యూటీ సీఎం కేఈ మాటకైనా అక్కడ గౌరవం దక్కుతుందో లేదో రేపటి తెరపైనే చూడాలి. జాతీయ పార్టీలు ఒక మిథ్య. ఇది తెలుగుదేశం మూల సిద్ధాంతం. సరిగ్గా ఆ సిద్ధాంతమే బాబును కాంగ్రెస్ జోలికి వెళ్లకుండా చేస్తుందన్నది తెలుగు తమ్ముళ్ల ఆశ. ఇక్కడే కన్ఫ్యూజన్ లో బాబు కొట్టుకుపోతున్నారా? పార్టీలో 100 మందికి 100 అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ ఆ పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత మాత్రం అధినాయకుడిదేగా. ఇందుకోసం నానా గడ్డి తినాలా, నైతిక విలువల్ని పట్టుకుని వేళ్లాడాలా? ఇది బాబు అంతర్మథనం కావచ్చు. అయితే ఇక్కడే ఓ విషయం. ఆంధ్రుల ఆత్మ గౌరవమే పునాదిగా పుట్టిన తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వచ్చే సింహం కాదని మరొకటి ఏదోనని చెప్పుకోక తప్పదు. ఇంతకీ ఆ మరొకటి ఏదన్నది ఆయన్నే తెలుసుకోనివ్వండి.